क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకంత సింపుల్ దానికి రాన అగ్రగొండ సుడి తిరిగి మండిపోతున్నది మనసు ఉడికిపోతున్నది అది జబ్బు జబ్బా ఏం జబ్బు అతలాకుతలని జబ్బు అతలాకుతలం జబ్బా అదెన్నా वो क्या है। వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి పుణ్యాలు వచ్చి జబ్బు ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ ఈ జబ్బు నీకు వచ్చిందా గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది మరి నీకు విరుగుడెవరిచ్చారు గుణపొంగ అవర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి కానీ ఆయన వస్తారే ఆయనకి నాకు లవ్జింగ్ ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు రాజమండ్రి కోటకొమ్మదారు ఉండిపోయాను మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్ ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా ఇదిగో పప్పు చెప్పు ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడు ముందుకెళ్ళి ఇప్పేయి ఏంటి మనసు అయితే ఇప్పేస్తా అటెండెన్స్ ప్లీజ్ ప్రభు ఎస్ మేడం రాసి సుబ్బారావు ప్రెజెంట్ మేడం రాజేష్ సరళ సుభద్ర పార్వతి ఏంటమ్మా ఇప్పుడు దాన్ని రావాలేటి గోదావరి ఘాట్ వరకు వెళ్ళొచ్చేద్దాం ఈ గోదావరి అన్నవరం పిఠాపురం సావర్లకడ కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త జడీరావు ప్రెజెంట్ మేడం అన్నవరం మిస్టర్ అన్నవరం 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 పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి సంజ ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు నిన్నే సంజ ఈసారి సరుపుతో పాసింగ్ ఇచ్చేయాలి ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు అయ్యి అమ్మాయి గారు వచ్చేస్తారు ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అదే ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపత్తను అది లెక్క ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు ఏట్లేదే డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా ఎవడు పడితే ఆడు కూర్చుంటాడు కదా క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి నేను నీకెలా కనపడుతున్నాను తీర్థంలో తెంగరబుచ్చలా కనపడుతున్నావు చీర కట్టుకొచ్చా కొంచెం ఎత్తెత్తుగా కొంచెం పల్లంగా కనబట్టలే శశ ఎత్తైన పలవానికి చీర నప్పలేదే అబ్బో ముడికల దాకా లంగ జాను నడు ఊరడు రవిక నెత్తి మీద పిడత దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ ఏటిక్కడ నీకోసం సుత్తటే ఊపిరికేం తక్కువ లేదు ఊపెత్తావు ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది ఎర్రని కారంలో అద్దిస్తా నోట్లో వేసుకో చెప్తా ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో నీ వ్యాపారం పప్పులో నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది ఎరగదీసేస్తా దెబ్బరొట్టి లేదు ఏమీ లేదు ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే ఏడు తెలిపాలి నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో తాయెత్తు లేదు గీయెత్తు లేదు నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి బాగా గుర్తు చేసేవే నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా మరి తీసుకురా ఇవాళ కదా రేపు వెళ్తాలి కాదు ఇప్పుడే తేవాలి ఇప్పుడు కాదని చెప్తున్నాను ఏంటి విశేషం బాబాయ్ మీకు నూరేళ్ళు ఆయిస్తుంది మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానంటే ఇప్పుడు ఇది గుర్తేసిందండి కుంకుమ అంత గొప్పదా ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి ప్రేమికులకు పెళ్లి అయిపోద్దండి పెళ్లికి
పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నువ్వు దుట్టిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. హాయ్. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో అయ్యి బాబాయ్ రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న వాళ్ళు ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు జాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో ఎవడో పిలుస్తున్నాను. మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కితే మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి ఎరవకండి. ఆ బస్ ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. ఒరేయ్ మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ ఉంది. రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సు ఊకినా మీరు ఒకరు, మీరు ఎక్కడి చెప్తాను. ఒరే సర్దుకుంటారావు ఏంటి? హలో, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా. సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్సు ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. ఒరే అప్పుడే నా టవల నా టవల్ వదిలే. ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? తెలిపోయిందిలే, తిరిగి వస్తుంది. దాంట్లో నా టవల్ ఉందే. పోతే పోయిందిలే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలాంటిది బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి, చలి కాయడానికి, వాన గాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் చూసావారా, పెట్టలో నోట్లు తిక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు ఎన్న శబ్దం ఓ ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమ్మన్నది నన్ను కదరా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో ఎన్నోటి చినిగియో என்ன சொந்த நோட்டு அருமையான நோட்டு இவ்வளவு நோட்டு இவ்வளவு ஆயிடுச்சே. ఎంత దైవమే, ఇంత చినుగున నోటోడ జ్ఞానం ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండ తాగి